సంస్కృతి సంపద యూట్యూబ్ ఛానల్ తరపున అందరికి స్వాగతం. శ్రీ లలిత సహస్రనామావళి సామాజిక దృక్పథం అనే శీర్షికలో శ్రీ విద్యమూరి బాలమురళి గారు ధారావాహిక ప్రసంగం చేస్తున్నారు. వారి ధారావాహిక ప్రసంగంలో ఈరోజు 45వ ప్రసంగం చేస్తున్నారు. శ్రీ బాలమురళి గారికి స్వాగతం. నమస్కారం సార్. అలాగే సంస్కృతి సంపద ఛానల్ ప్రేక్షకులందరికీ కూడా ఆహ్వానం పలుకుతూ ఆ లలితాదేవి యొక్క నామ మహత్యాన్ని, నామ మహిమని, నామోన్నతిని మనం అవగాహన చేసుకుంటూ ముందుకు వెళుతున్నాం. ఇందులో నిరత్యయ, నిరపాయ, అపాయముల నుంచి రక్షించేది, అంతేకాకుండా తన ఆజ్ఞలని ఉల్లంఘించినటువంటి సేవకులు, భక్తులు కలిగినటువంటిది తల్లి అమ్మవారు. అంచేత ఆమె నిరత్యయ, అతేము అంటే వినాశము, అంతము అనే అర్థం కూడా మనకుంది. విశ్వంలో అంతమే కాదు, అంతరం కూడా లేనిది అమ్మవారు. దెర్ ఇస్ నో గ్యాప్. అందువలన ఈ విశ్వానికి సృష్టికర్త అయినటువంటి ఆ శ్రీ మహారాజ్ని, శ్రీమాత ఎటువంటి పరిపాలన చేస్తుంది అంటే ఆమె యొక్క ఆజ్ఞకి ఉల్లంఘించటం అనేటటువంటి సాహసం ఎవ్వరూ చేయరు. సాక్షాత్ పరమేశ్వరుడు కూడా అమ్మ యొక్క ఆలోచనకి అనుగుణంగానే తాను నడుచుకుంటాడు. ఎందుకంటే ఆమె పెద్ద ముత్తైదువా, పెద్ద ఇల్లాలు కాబట్టి ఆమె మీద ఆయనకున్నటువంటి నమ్మకం అటువంటిది అన్నమాట. అలాగే దుర్లభ, ఇది మనం చెప్పుకున్నాం. ఎవరికి మనకి కఠినమైనటువంటి తపస్సు చేసిన వాళ్ళకి కూడా లభ్యం కానిటువంటిది అమ్మవారు. అమ్మవారి తాలూకా దుర్గమ్మ, దుర్గా ఈ నామాలని చెప్పుకుంటూ దుఃఖహంత్రి అని కూడా మనం చెప్పుకున్నాం. అంటే దుఃఖములను నశింపజేసి సుఖప్రద, మనకి సుఖములను అందించేటువంటిది అమ్మవారు అన్నమాట. అలాగే దుష్ట దూర, దుష్టులను దూరముగా ఉంచేటువంటిది, మనలో ఉండేటువంటి దుర్గుణాలని దూరంగా ఉంచేటటువంటిది అమ్మవారు అని కూడా మనం చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఆమె దుర్జనత్వాన్ని, దుష్టత్వాన్ని మనలో రాకుండా, మన ఆలోచనల్లో, మన చేతల్లో, అంటే మన త్రికరణాలలో కూడా దుష్టత్వం అనేది వ్యాపించకుండా ఆమె నిరోధించి తన యొక్క పరిపాలన కొనసాగించి మనని ఉద్ధరిస్తుందన్నమాట. కాబట్టి ఆమె నిర్దేశించేటువంటి కట్టుబాట్లని మనం తప్పనిసరిగా అనుసరించి పాలించాలి. అలా అనుసరించినప్పుడు అమ్మవారు మనని కంటికి రెప్పలా కాపాడుతుందన్నమాట. ఆమె తల్లి కనుక ఎప్పుడూ మన మీద అమ్మకి దృష్టి ఉంటుంది. అమ్మ పైనే మనకి దృష్టి, విశ్వాసము, నమ్మకము తక్కువైనప్పుడు వాటిని మనం పెంచుకోవాల్సినటువంటి సాధన, దానికి కావలసినటువంటి భక్తి ప్రపత్తులు, విశ్వాసాన్ని మనం ఏర్పరచుకోవాలి. అప్పుడు తప్పనిసరిగా అమ్మ యొక్క సాన్నిధ్యాన్ని మనం అనుభవించగలుగుతాం అన్నమాట. దురాచార శమని, అందుకే అంటారు అమ్మని. దురాచారము అంటే ఇతరులకు హాని కలిగించేటువంటి ఆచారము లేదా చెడ్డదైనటువంటి పని, మామూలు మాటల్లో మనం చెప్పుకుంటే. అందువల్ల ఆచారము అంటే నడవడిక అనేటువంటి అర్థం కూడా మనం చెప్పుకోవచ్చు. నడవడిక అంటే ఏమిటి? మన ప్రవర్తన. ప్రవర్తనకి అచ్చ తెలుగు పదం నడవడిక. అందువల్ల ఈ నామాన్ని మనం చెప్పుకుంటూ దురభ్యాసాలు మనకి ఉంటే, అభ్యాసము అంటే అలవాటు, కాబట్టి మనకున్నటువంటి దురలవాట్లు ఉన్నట్లయితే అటువంటి అలవాట్లని అమ్మా, నేను ఈ రకమైనటువంటి అలవాటుకి లొంగిపోయాను, అంచేత నాకు ఈ అలవాటుని తప్పించుకునేటువంటి శక్తిని, మనోనిగ్రహాన్ని, మనోస్థైర్యాన్ని ప్రసాదించు తల్లి అంటే అమ్మ తప్పనిసరిగా మన యొక్క మాట వింటుంది, మన ప్రార్థనని మన్నించి ఆ దురలవాట్ల నుంచి మనని రక్షిస్తుంది. అలా రక్షించటం వల్ల ఏమవుతుందంటే
దోషవర్జిత అంటే దోషములచే విడిచిపెట్టబడినది. అమ్మవారికి ఎటువంటి దోషములు లేవు. అంతేకాదు మనలో ఉన్న దోషాల్ని ఆమె తొలగింపచేస్తుందన్నమాట. అమ్మవారికి దోషములు ఏమైనా ఉన్నాయా? లేవు. ఎందుకంటే ఆవిడ వర్జిత దోష కాదు, దోషవర్జిత. దోషములను విడిచిపెట్టినటువంటిది కాదు. అది మనం ఇక్కడ గమనించాలి. ఇక్కడ అమ్మవారికి రెండు పదాలు మనం వాడుతున్నాం. వర్జిత దోష కాదు, దోషవర్జిత. అంటే అమ్మవారు తనలో ఉన్న దోషాలను విడిచిపెట్టలేదు. ఎటువంటి దోషాలు ఆమెలో లేవు. అందువలన ఇంకా ఆవిడ విడిచిపెట్టడానికి ఏముంటాయి? మనలో అయితే దోషాలు ఉంటాయి, కానీ ఏ దోషాలు లేని వాడికి ఇంకా విడిచిపెట్టేదేముంది? అందువలన అమ్మవారు దోషము లేనటువంటి తల్లి కనుక ఆమె విడిచిపెట్టడానికి ఏమీ ఉండదు. మరి ఇప్పుడు మనకి అనువర్తించుకుంటే ఏమని చెప్పుకోవాలి మనం? మనకి వర్జిత దోష కాదు కాబట్టి అమ్మవారు దోషాలే అమ్మవారిని చేయడానికి ప్రయత్నం చేసి చేసి ఆవిడ దగ్గర మన ఆటలు సాగవని అమ్మవారిని వదిలి దూరంగా పారిపోయాయి కాబట్టి అమ్మవారు దోషవర్జిత అని మనం అర్థం చెప్పుకోవాలి. ఆమెని అమ్మవారిని దోషపూరిత చేయడం కోసం దోషాలు ప్రయత్నించి వీగిపోయాయి, ఓడిపోయి దూరంగా తొలగిపోయాయి అని ఇక్కడ మనకి ఒక వర్ణనాత్మకంగా, భావనాత్మకంగా, కవితాత్మకంగా వివరించడం అనేది జరిగింది. దోషం అందువల్ల నరం ముంచంతి పాప అని దరిద్రమేవ యోషిత అని ఉంది. దరిద్రుని స్త్రీ ఎలా వదిలివేస్తుందో అలాగే హయగ్రుని నామాన్ని ఉచ్చరించిన వారిని విడిచి పాపాలు దూరంగా పోతాయని కూడా దీనికి అర్థం. హయగ్రీవ నామాన్ని ఉచ్చరించిన అమ్మవారి యొక్క ఈ దోషవర్జితాయై నమః అనే నామం ద్వారా మనం అమ్మవారిని ధ్యానం చేసినా దరిద్రుణ్ణి అతని భార్య ఎలా విడిచి వెళ్ళిపోతుందో అలా మనని విడిచి దోషాలనేవి తొలగిపోతాయి అని ఇక్కడ ఉదాహరణ పూర్వకంగా మనకి చెప్పడం జరిగింది. అందువల్ల దోషం లేనివాడు ఎవరుంటారండి ఈ సమాజంలో? నాకు దోషం లేదు అంటే వాడు భగవంతుడై ఉండాలి, మానవుడు కానే కాడు. కాబట్టి మానవ జన్మ ఎత్తిన తర్వాత మనం తప్పులు చేస్తూ ఉంటాము, ఏవో ఒక దోషాల్ని మనం ఆపాదించుకుంటూ ఉంటాము. ఆ దోషాలని తొలగించడానికి మనం అమ్మవారిని అర్చించి అభ్యర్థించవలసిందే. అదొక్కటే మార్గం అన్నమాట. కాబట్టి హృదయగత దోషాలని, అస్థిగత దోషాలని, మన ఆలోచన భావనాగతమైనటువంటి దోషాలని తొలగించుకోవాలంటే దోషవర్జితాయై నమః అని అమ్మవారిని నమస్కరించాలి. ఎందుకంటే ఆమెకి ఒక మాట మనం మనసులో చెప్పుకుంటే చాలు, ఆమెకి తెలుస్తుంది. ఎందుకు తెలుస్తుంది, ఎలా తెలుస్తుంది అని ప్రశ్నలు వేసుకున్నాం అనుకోండి. బికాస్ ఆమె సర్వజ్ఞ, ఎన్సైక్లోపీడియా. అందువల్ల అమ్మవారికి తెలియనిదేమీ లేదు. ఆమె సర్వజ్ఞురాలు, సర్వజ్ఞుని భార్య, సర్వజ్ఞుని ఆలు, సర్వజ్ఞురాలు రెండూ కూడాను మనం అలంకారపరంగా ఇలా చెప్పుకోవచ్చు. సో సర్వజ్ఞుని యొక్క భార్య సర్వజ్ఞ అయి ఉంటుంది కదా, ఉండాలి కదా. ఆ రకమైనటువంటి భావన ఉన్నది కాబట్టి పరమేశ్వరుడు అమ్మవారికి శరీరంలో సగభాగాన్ని ఇచ్చాడు కదా. కాబట్టి ఆ సర్వజ్ఞత్వం అనేది 50% అమ్మవారికి కూడా ఉన్నది అని అర్థం. ఇరువురు కలిస్తే పూర్ణత్వం. సంపూర్ణంగా అమ్మ సర్వజ్ఞ, సర్వమును తెలిసినటువంటిది. ఆమెకు తెలియకపోతే ఎవరికి తెలుస్తుందండి? విశ్వానికి ఆది, విశ్వ సృష్టికర్త, విశ్వజనని అమ్మవారు గనక ఆమె సర్వజ్ఞ అని ఈ నామంతో మనం పిలుస్తాం. ఇది 3 అక్షరాల నామమే. అన్నీ తెలిసింది అమ్మవారు. అమ్మవారికి తెలియనిదేమీ ఉండదు. ఎందుకంటే ఆమె జ్ఞానస్వరూపిణి. దేశ కాల జ్ఞానములు అమ్మవారికి తెలుసు. అందుకే ఆవిడ సర్వజ్ఞ. దేశ కాల జ్ఞానములు, భూత భవిష్యత్ వర్తమానములు అన్నీ తెలిసినటువంటి తల్లి. ఆమె నుంచి అవి అన్నీ ఉద్భవించినాయి గనక కాబట్టి మనకి అమ్మవారు అనేది సర్వజ్ఞ అని మనం అనుకుంటాం. కాబట్టి మనకి తెలిసినవి, కావలసినవి ఏవో మంచివి అనుకొని వాటిని సలహాలను సూచించే విధంగా అమ్మవారిని అభ్యర్థించకూడదు. అమ్మవారికి అమ్మ నాకు ఇది తెలుసు కాబట్టి ఈ రకంగా నువ్వు చేస్తే బాగుంటుంది ప్రపంచానికి అని అమ్మవారికి నువ్వు చెప్పక్కర్లేదు. ఆమెకు తెలుసు ఎప్పుడు ఏం చేయాలో, మనకే తెలియదు. అందువల్ల ఎప్పుడు
ఏమి చేయాలో, ఎవరికి ఏమి ఇవ్వాలో, ఎవరి నుంచి ఏమి వెనక్కి తీసేసుకోవాలో రెండు చేయగలదు అమ్మవారు. అంటే నిగ్రహము, అనుగ్రహము. పంచకృత్య పరాయణ కదా. కాబట్టి ఏంటంటే ఆమెకి అనుగ్రహము తెలుసు, ఇచ్చిన అనుగ్రహముని నిగ్రహించుకోవడము తెలుసు, అంచేత నియంత్రించడము తెలుసు. కాబట్టి ఆవిడ శ్రీ మహారాజ్ని. నియంత్రించేటప్పుడు ఆమె మహారాణిలా నిరంకుశంగా ఉంటుంది, అనుగ్రహించేటప్పుడు శ్రీమాతల ఆమె తల్లిలా వాత్సల్యపూరితంగా అనుగ్రహిస్తుందన్నమాట. అది అమ్మవారి యొక్క ప్రత్యేకత. ఇంకా మనని కన్న తల్లి, మనకి జన్మనిచ్చిన తల్లి అయినా సరే ఒక్కొక్కసారి ఏమిటంటే మనం నియంత్రించలేకపోతుంది. ఎందుకంటే ఆమె కూడా మానవ దేహంలో దేహం ధరించి మనలాగే ఈ భూమి మీద జన్మించినది గనక. కానీ శ్రీమాత జగన్మాత అలా కాదు. ఆమె సర్వ సమర్థురాలు, సర్వజ్ఞ. అమ్మకి మనం ఏమిటంటే ఏ రకంగానూ మనం మాయ మాటలు చెప్పి మాయ చేయలేం. చేయొచ్చు. ఎలా అంటే అమ్మను కూడా మాయ చేయొచ్చు. ఎలా అంటే మన యొక్క భక్తితో, మన యొక్క లాజిక్తో. మీరు అమ్మను మెప్పించారనుకోండి, అమ్మ అలా ఇలా అవుతుంది, ఇలా కూడా అవుతుంది కదా అంటే అందులో కరెక్ట్గా అమ్మకు కనెక్ట్ అయిపోయింది అనుకోండి, తప్పు చెప్పినా బాగానే చెప్పేవారా అంటుంది అమ్మ. ఈ విషయంలో మనకి సౌందర్యలహరి, శంకరాచార్యుల వారి సౌందర్యలహరిలో అక్కడ చూడాలి. శంకరాచార్యుల వారు ఒక పుత్రుడిగా తల్లికి ఎలాంటి లాజిక్లు ఇస్తారో ఎంత బాగుంటుందో పూర్తి అర్థం తెలుసుకుని మనం చదివితే, ఓహో ఈ రకంగా కూడా మనం అమ్మతో సంభాషించవచ్చు అన్నమాట, అమ్మతో మాట్లాడవచ్చు అన్నమాట. అంటే మన మనస్సుని అమ్మతో ఎలా కనెక్ట్ చేసుకోవాలనడానికి సులువైనటువంటి మార్గం చూపించారు ఆది శంకరాచార్యులు వారు. అంటే ఏదైనా సరే మాటలు అనేది మాట్లాడడం మనకి రావాలి, మాట నేర్పరితనం అనేది మనకు ఉండాలి, వాక్చాతుర్యం అనేది ఉండాలి. అందుకే మనకేంటంటే మాటలు నేర్వకున్న అవమానము న్యూనము మానభంగమును అంటారు. మాటలు నేర్వకపోతే ఎవరైతే మాటలు సరిగ్గా మాట్లాడడం నేర్చుకోడో, చమత్కారపూరితంగా ఎదుటివాడిని ఒప్పించే విధంగా మాట్లాడలేనటువంటి ఆసక్తత ఎవరి దగ్గర ఉంటుందో వాడు 10 మందిలో గౌరవాన్ని పొందలేడు, సభా గౌరవాన్ని పొందలేడు. మాటల చేత దేవతలు మన్నన చేసి వరంబులిచ్చెదరు. దేవతలు వరాలు ఇస్తారంటే దేనివల్ల ఇస్తారు? మనం పొగిడేటటువంటి స్థుతులు ఏవైతే ఉంటాయో, స్తోత్రాలు ఏవైతే ఉంటాయో, మన ప్రార్థన ఏదైతే ఉంటుందో దాని నుంచి వాళ్ళు సంతృప్తి పడి మనకి వరం ఇస్తారు. మాటల చేత భూపతులు మన్నన చేసి ధనంబులిచ్చెదరు. రాజుల దగ్గరికి వెళ్ళేటప్పుడు భూప సభాంతరాళమన పుష్కల వాక్చతురత్వం మాజి బాహా పటుశక్తి భద్రహరి చెప్తాడు కదా. అందువల్ల రాజుగారి సభలోకి వెళ్ళేటప్పుడు వాక్పటుత్వము, వాక్చతురత్వము ఉండాలి. కాబట్టి వాక్చాతుర్యాన్ని ప్రయత్నించి సాధించాలి ప్రతి ఒక్కరు కూడా. ఇట్స్ అ స్కిల్. చక్కగా మాట్లాడడం అనేటటువంటి కళ మనం ఎంత చక్కగా అభ్యసిస్తే విద్యార్థి లోకంలోనైనా, ఉద్యోగ పరంగానైనా, మన సామాన్య సంసారిక జీవనంలోనైనా, సామాజిక జీవనంలోనైనా సరే మాటకారితనం అనేది ఎవరికి ఉంటుందో వాళ్ళు చూడండి తిమ్మిని బమ్మిని, బమ్మిని తిమ్మిని చేసేయగలరు. అలాగని చెడ్డ పనులు చేయడానికి వాళ్ళు ఉపయోగించుకుంటే అవతల వాళ్ళు ఏం వెరివాళ్ళు కాదు కదా, అర్థం చేసుకోకపోవడానికి. ఒకసారి మోసపోతారు, రెండోసారి వెంటనే పీక పట్టుకుంటారు. సో మనకు ఉన్నటువంటి జ్ఞానం అనేది ఏదైనా స్కిల్, మనం నైపుణ్యాన్ని సంపాదించామంటే, మాట్లాడే నైపుణ్యాన్ని సంపాదించిన వాడు సమాజంలో అందరినీ నెగ్గుకొని రాగాడు. ఎటువంటి కష్టమైన పరిస్థితినైనా సరే చాలా తేలికగా, సులువుగా తప్పించుకొని బయటికి రాగలడు. పంచతంత్రంలో చెప్పేది అదే. పంచతంత్రం కథలన్నీ ఇదే కదా చెప్తున్నాయి. కాబట్టి పిల్లలకి ఈ విధమైనటువంటి నైపుణ్యాన్ని మనం ఇవ్వడానికి ప్రయత్నించాలన్నమాట. కాబట్టి మాటల చేత దేవతలే కరుణించి వరాలు ఇస్తున్నప్పుడు అమ్మని కూడా మాట్లాడగలిగే టాలెంట్ ఉపయోగించి మాట్లాడితే ఆమె కూడా సంతోషిస్తుంది. ఆహా, నా 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 బిడ్డలు ఎంత చక్కగా మాట్లాడుతున్నారో, ఎంత చక్కగా మాట్లాడుతున్నాడో, ఎంత చక్కగా మాట్లాడుతోందో అని అమ్మ వెంటనే మన పట్ల తన వాత్సల్యాన్ని కురిపిస్తుందన్నమాట. తప్పు మాట్లాడినా సరే అమ్మ పెద్దగా కోపడేటువంటి ఛాన్స్ ఉండదు. ఎప్పుడంటే మనం చక్కగా అమ్మతో మాట్లాడగలిగినప్పుడు. కాళిదాసు చూడండి, కాళిదాసు
కాళికాదేవి వరం ఇచ్చేటప్పుడు ఆమె 2 పాత్రలు పట్టుకొని, నాన్న ఈ పాత్రలో ఉన్నటువంటి ఈ పాత్రను తీసుకొని తాగితే నీకు ధనవంతుడు అవుతావు, ఈ పాత్రలో ఉన్నటువంటి పదార్థం తాగితే నువ్వు విద్యావంతుడు అవుతావు అంటే ఆయన ఏం చేశాడు, 2 పాత్రలు చటుక్కును లాగేసుకొని దాన్ని దీన్ని కలిపేసి తాగేశాడు. అమ్మకి కోపం వచ్చింది. సో ఏం చేశాడు కాళిదాసు? ఒకసారి అది చదవండి, చదివితే తెలుస్తుంది. అంటే ఏమంటే ఇక్కడ చెప్పొచ్చేది ఏమిటంటే, సర్వజ్ఞురాలైనటువంటి అమ్మకి అన్నీ తెలుసు. మనం అమ్మని మోసం చేయలేము, కానీ మన యొక్క భక్తితో, నిర్మలమైన మనస్సుతో, వాక్చాతుర్యంతో గాని మనం ప్రార్థిస్తే మన దోషాలన్నిటినీ కూడా అమ్మ మర్చిపోతుంది. మళ్ళీ మనకు అటువంటి దోషాలు అంటకుండా కాపాడుతుంది. అంత కారుణ్యంతో మనని సముద్ధరించేటటువంటి పాండిత్యం అమ్మ దగ్గర ఉన్నది. అదన్నమాట శ్రీమాత యొక్క గొప్పతనం. అందుకే అమ్మవారిని సాంద్ర కరుణ అంటారు. మరొక నామం ఇది, 5 అక్షరాల నామం. అంటే గొప్ప దయగలిగినటువంటి తల్లి. ఇవన్నీ చూడండి, అమ్మవారి యొక్క లక్షణాలనే తెలియజేస్తున్నాయి. ఒక నామానికి మరొక నామానికి అనుసంధానం ఉంది, మనం అన్వయించుకుంటూ వెళ్ళడమే. కారుణ్యము కమనీయమైన రూపం ధరించి అమ్మవారైంది. అందుకే ఏమంటారంటే ఎంబాడిమెంట్ ఆఫ్ కంపాషన్ ఇన్ ఫ్లెష్, బ్లడ్ అండ్ ఫ్రేమ్ అని ఇంగ్లీష్ వాళ్ళు అంటారు. ఘనీభవించిన కరుణారసమై అమ్మవారు. కరుణారసమంతా ఒక మూర్తిగా ఒక రూపం దాలిస్తే అది ఎలా ఉంటుంది అంటే ఆ శ్రీమాత శ్రీ మహారాజ్ఞిలా ఉంటుందన్నమాట. ఒక్కసారి, ఒక్క నిమిషం, 2 సెకండ్లు అమ్మని అలా చూడండి, పైనుంచి కిందకి. మీకే అనిపిస్తుంది అమ్మ మనతో ఏదో చెప్తోంది అనిపిస్తుంది. ఆ కనెక్టివిటీ ఉండాలి మనకి, అటువంటి స్పందించగలిగేటువంటి హృదయం ఉండాలి, రసజ్ఞత అనేది ఉండాలి తప్పనిసరిగా. చదువది ఎంత కలిగిన రసజ్ఞత ఇంచుకలేకపోయిన నా చదువు నిరర్ధకం అని కదా అంటారు. ఎంత చదువుకున్నా, ఎంత జ్ఞానాన్ని మనం సంపాదించినా రసజ్ఞత ఈ మాత్రం లేకపోతే, ఉప్పు లేకుండా కూర వండితే ఎలా ఉంటుందో అలా ఉంటుంది. దానికి రుచి ఉండదు. అంటే ఆ జ్ఞానానికి రాణింపు అనేది ఉండదన్నమాట. కాబట్టి అమ్మ సాంద్రమైనటువంటి కరుణ కరుణా సముద్రం. కరుణయే మూర్తి దాల్చినటువంటి రూపం. కరుణయే ఒక స్త్రీ రూపాన్ని ధరిస్తే ఎలా ఉంటుంది అంటే అమ్మలా ఉంటుంది, లలితాదేవిలా ఉంటుంది అని మనం చెప్పుకోవచ్చు. అందువల్ల అమ్మని సాంద్ర కరుణ అనే నామంతో, 5 అక్షరాల నామంతో సాంద్ర కరుణాయే నమః అని ధ్యానించాలి మనం. అలాగే సమానాధిక వర్జిత మరో గుణం. చూడండి ఎన్ని గుణాలు ఉన్నాయో. అమ్మ యొక్క లక్షణాలు అసలు అన్ని గుణాలే. సుగుణాల రాశి, అన్నుల మిన్న అంటారు చూడండి. ఒక పదం మనకు ఉంది తెలుగులో, అన్నుల మిన్న. అంటే ఇక్కడ ఒప్పుల కుప్ప ఈ పదాలు ఉన్నాయి చూసారా, అలా అమ్మవారు సౌందర్య రాశి, సుగుణాల రాశి కూడాను. అంటే సుగుణాలన్నింటినీ తీసుకొచ్చి ఒక దగ్గర కుప్పగా పోస్తే అది అమ్మ అవుతుంది. సౌందర్యం అంతటినీ కూడా ఒక దగ్గర రాశిగా పోస్తే ఆమె అమ్మ రూపం ధరిస్తుంది. కాబట్టి ఆ రకంగా అమ్మని మనం సమానాధిక వర్జిత. ఇంకొక లక్షణం ఏమిటంటే వీడు ఎక్కువ వీడు తక్కువ అనే భేదం అమ్మవారికి లేదు. ఎక్కువ తక్కువ భేదాలచే విడవబడినది. ఎక్కువవారు తక్కువవారు అమ్మవారికి ఎవ్వరూ ఉండరు. ఆమె దృష్టిలో అందరూ సమానులే, అందరూ ఆమె బిడ్డలే కదా. ఒక తల్లి భోజనం పెట్టేటప్పుడు ఒక పిల్లవాడికి ఒకలాగా, ఇంకో పిల్లవాడికి ఇంకోలాగా భోజనం పెట్టదు కదండి. వారి వారి యొక్క పాచన శక్తిని ఆధారంగా చేసుకుని వారి వారికి ఆ రకమైనటువంటి ఆహారాన్ని చక్కగా అందిస్తుంది. కడుపు నిండా తిన్నావా లేదా అమ్మ చూస్తుంది. అందువల్ల అమ్మకి ఇందులో ద్వేషమేమీ ఉండదు, ఎక్కువ తక్కువ అనే భావన అనేది ఉండదు. ఒక పిల్లవాడికి జీర్ణశక్తి ఎక్కువ ఉండొచ్చు, ఒక పిల్లవాడికి జీర్ణశక్తి తక్కువ ఉండొచ్చు. అందువల్ల ఎక్కువ జీర్ణశక్తి ఉన్నవాడికి ఏంటంటే అమ్మ పెట్టే విధానానికి, తక్కువ జీర్ణశక్తి ఉన్నవాడికి వాడికి అరిగేటటువంటి పదార్థాలే వాడికి ఇచ్చి తినిపిస్తుంది. ఈ రకంగా తినిపించడంలో అమ్మ యొక్క ఆంతర్యాన్ని మనం గుర్తించలేక ఏమంటామంటే అమ్మ వాడికి ఎక్కువ పెట్టింది నాకు తక్కువ పెట్టిందని మనం భావిస్తాం. అది కాదు పాయింట్ అక్కడ.
ఆ శ్రీమాత శ్రీ మహారాజ్ఞి యొక్క దృష్టి కూడా అంతే. వాడికి ఎక్కువ ఇచ్చింది అమ్మవారు, మనకి తక్కువ ఇచ్చింది. ఆయన ఏంటంటే అంత ఉన్నత స్థాయిలో ఉన్నాడు, నేను ఇంత నిమ్న స్థాయిలో ఉన్నాను అని మనం అనుకోవడానికి ఏం లేదు. మన యొక్క శక్తి సామర్థ్యాలను బట్టి వాటికి అనుగుణంగా అమ్మ మనకి ఇవ్వాల్సినటువంటిది మనకి ఇస్తుంది. కాబట్టి ఆమె సమానాధిక వర్జిత. ఈ విషయం మాత్రం మనం తెలుసుకోవాలి. అమ్మ యొక్క కారుణ్యంలో కానీ, అమ్మ యొక్క వరప్రదాన విషయంలో కానీ, కరుణించే విషయంలో కానీ ఎక్కడా కూడా తేడాలనేవి, అంతరాలనేవి అమ్మకి లేవు. అమ్మ దృష్టిలో అందరూ సమానులే. కాబట్టి సమానాధిక వర్జితాయే నమః అని అమ్మవారిని అంటారు. అంతేకాకుండా తేడాలు లేకపోవడమే కాకుండా సర్వశక్తిమయి. సర్వశక్తిమయి. అన్ని శక్తులు అమ్మవారి యొక్క పుంజీకృతమై అమ్మవారి యొక్క రూపంలో ఉంటాయి. అంటే ఒకే దగ్గర క్రోడీకరించబడి కేంద్రీకరించబడినటువంటి శక్తి స్వరూపమే అమ్మవారు. కాబట్టే ఆమె ఆదిమ శక్తి. కాశీఖండంలో అంటారు కదా, వేద పురాణ శాస్త్ర పదవీ నదవీసి అయిన పెద్ద ముత్తైదువ అయి ఆదిమ శక్తి. శక్తులన్నిటికీ ఆది ఆమె. ఆమె నుంచే మిగతా ఈ శక్తులన్నీ పుట్టాయి. మనలో ఉన్నటువంటి శక్తులన్నీ కూడా ఆ అమ్మ అనుగ్రహించినటువంటి శక్తులే. ఒకడు గొప్ప ఇంజనీర్ అవుతాడు, గొప్ప డాక్టర్ అవుతాడు, ఒకడు గొప్ప స్పోర్ట్స్ మ్యాన్ అవుతాడు, ఒకడు గొప్ప మేధావి అవుతాడు, శాస్త్రవేత్త అవుతాడు. ఎలా అండి? ఇవన్నీ కూడా అమ్మ నుంచి వచ్చినటువంటి ఆ శక్తి యొక్క వివిధ రూపాలనే మనం గమనించాలి. కాబట్టి ప్రతి ఒక్క విషయంలోని, ప్రతి ఒక్క వస్తువులోని, ప్రతి ఒక్క సృష్టిలో ఉన్నటువంటి ప్రతి ఒక్క దానిలోని కూడా, అంశంలో కూడా అమ్మ యొక్క ప్రతిరూపం అనేది ప్రతిఫలిస్తూ ఉంటుంది. దర్శించటంలో మన యొక్క సామర్థ్యం అనేది, అసమర్థత అనేది తెలుస్తూ ఉంటుంది. మనం కొన్నిట్లో చూడగలుగుతాం, కొన్నిట్లో చూడలేకపోతాం. అన్నిట్లోని కూడా అమ్మ యొక్క శక్తిని దర్శించగలిగేటువంటి దృష్టిని మనం పెంపొందింపజేసుకుంటే, సాధన చేసుకుని ప్రతి ఒక్క అంశంలోని అణువణువున క్షణానికి అమ్మ యొక్క ప్రతిభ, అమ్మ యొక్క ఉనికి మనని ఆవరించి ఉన్నది నిరంతరం అని మనకి తెలుస్తుంది. అప్పుడు శత్రువులు కూడా మనకి మిత్రులాగే కనిపిస్తారు. మనకి మిత్రులు నిజంగానే మిత్రులేనా కాదా, మనమేమిటి, పై ఏమిటి, స్వపర భేదాలు అనేవి మనకి లేకుండా ఉంటాయన్నమాట. కాబట్టి సర్వశక్తిమయి. అనేకమైనటువంటి దేవతా రూపాలన్నీ కూడా అమ్మవారి యొక్క రూపాలే, అమ్మవారి నుంచి ఉద్భవించినటువంటి రూపాలే. మనం ముందు చెప్పుకున్నాం, భండాసుర వధ చెప్పుకున్నాం కదా. భండాసురుని వధించడానికి అమ్మ తన నుంచే దండనాథ, మంత్రిణియంబ, శ్యామలాదేవి, వారాహిదేవి వీళ్ళని సృష్టించిందిగా. వాళ్ళ నుంచి శక్తి సైన్యాలను సృష్టించింది. కొన్ని కోటాను కోట్ల సైన్యాన్ని అమ్మవారు సృష్టించింది. అదంతా శక్తి సైన్యమే కదా. అన్ని శక్తుల్ని సృష్టించగలిగినటువంటి సర్వశక్తిమయ్య అయినటువంటి ఆదిమ శక్తి ఎవరు అంటే ఆ లలితా పరాభట్టారిక. అందువలన ఆమె సర్వశక్తిమయి. సర్వశక్తిమయి ఎలా అంటున్నారండి అంటే, అమ్మ యొక్క లీలను ఒకసారి మనం తెలుసుకుంటే సరిపోతుంది. ఈ లలితా సహస్రనామంలోని 34వ శ్లోకం వరకు ఉన్నటువంటి అమ్మవారి తాలూకా వర్ణన మనం వివరిస్తే, అర్థం తెలుసుకుంటే చాలు. గురువులు అందుకే చెప్తారు, లలితా సహస్రంలో సహస్రనామాలకి అర్థాలు తెలుసుకోనక్కర్లేదు. కేవలం 34 శ్లోకాలకి అర్థం తెలుసుకుంటే చాలు. మనకి అమ్మ యొక్క స్వరూపం అవగతం అవడానికి ఆ నామాలు సరిపోతాయి. అది సరిపోతుందండి, చాలు, ఓకే, అయిపోతుంది అనుకుంటే అది సంపూర్ణం కాదు. అది ఏంటంటే అవగాహనని పెంచుకోవడానికి, ఆసక్తిని మరింత పెంచుకోవడానికి ఉపయోగపడేటువంటిదే కానీ అది కాదు. అమ్మవారి తాలూకా అమ్మకి, అమ్మ యొక్క శక్తికి, అమ్మ యొక్క విస్తృతత్వానికి, ఎల్లలు నిర్ణయించడానికి మన శక్తులు చాలవు. అపారమైనటువంటి శక్తి, అపారమైనటువంటి మహిమ, అపారమైనటువంటి కరుణ అమ్మది. ఎల్లలు నిర్ణయించటం మన వలన కాదు, మన శక్తి అంత లేదు. అందువల్ల జస్ట్ సరెండర్ అయిపోవడమే. అమ్మా, నీకన్నా సర్వశక్తివంతులు, నీకన్నా దయామయులు, నీకన్నా వాత్సల్యమైనటువంటి తల్లులు ఎవరూ లేరు అని మనం తెలుసుకోవడం.
సూర్యుడిలో ఉన్నటువంటి ప్రజా శక్తి కానీ, చంద్రుడిలోని ఆహ్లాదకర శక్తి కానీ, అగ్నిలో ఉన్నటువంటి దాహక శక్తి కానీ అన్ని కూడా అమ్మ నుంచి పుట్టినవే కదా. చంద్రుని యొక్క కాంతి వెన్నెల వస్తే మనం ఆహ్లాదంగా ఫీల్ అవుతాం. సూర్యుని కాంతిలో మనం ఆరోగ్యంగా ఫీల్ అవుతాం. ఎందుకంటే మనకి ఆరోగ్యం భాస్కరాదిశ్చే, ఆరోగ్యాన్ని సూర్యకిరణాలు మనకు అందిస్తాయి, ఆహ్లాదాన్ని చంద్రకిరణాలు అందిస్తాయి, మనలో ఉత్తేజాన్ని ఉత్సాహాన్ని అగ్ని అందిస్తుంది. అహం వైశ్వానరో భూత్వా ప్రాణినాం దేహమాశ్రిత మనం అంటున్నాం కదా. ఆ వైశ్వానర రూపంలో మనలో ఉన్నటువంటి అగ్ని అమ్మవారే. చిదగ్నికుండ సంభూత, ఇక్కడ కూడా అగ్ని గురించి మనం ఉల్లేఖించుకున్నాం, చెప్పుకున్నాం. ఆ రకంగా అమ్మవారి యొక్క మహిమ అనేది సర్వశక్తిమయి అయినటువంటి అమ్మవారు తన శక్తిని మనలోనే ఉంది, మనతో పాటు ఉంది, మన చుట్టూతా ఉంది. దాన్ని గమనించి తెలుసుకొని అనుసరించగలిగితే నిత్యము కూడా మనం అమ్మని వీడి ఉండలేదు. అసలు విశ్వాన్ని ఆమె సృష్టించింది, ఆ విశ్వంలో మనం ఉన్నాం. ఈ విశ్వం అంతా ఎక్కడ ఉంది అంటే అమ్మ యొక్క ఉదరంలోనే ఉందయ్యా. నువ్వెక్కడున్నావు మరి? ఆ అమ్మలోనే ఉన్నావు. అక్కడే పుట్టాం, అక్కడే పెరుగుతున్నాం, అక్కడే చచ్చిపోతున్నాం. అంటే అమ్మలోనే పుట్టి, అమ్మ కడుపులోనే పుట్టి, అమ్మ కడుపులోనే పెరిగి, అమ్మ కడుపులోనే మనం విలీనం అయిపోతున్నాం. ఎక్కడికి వెళ్ళిపోయాం బయటికి? మరి నేను వేరు, అమ్మ వేరు, అమ్మ ఎక్కడో ఉంది, నేను దర్శించాలి అనుకోవడం అజ్ఞానమా జ్ఞానమా? చెప్పండి. అజ్ఞానమా జ్ఞానమా? అదే జ్ఞానం. మనకి అమ్మకి అభేదము. ఆత్మవత్ సర్వభూతాని అని కదా మనకి చెప్తున్నారు. ఆత్మరూపంలో మనలో ఇతరులలో వెలుగుతున్నటువంటి ఆ పరమేశ్వర తత్వాన్ని, ఆ పరమాత్మ తత్వాన్ని, పరబ్రహ్మ తత్వాన్ని గ్రహించాలి. అలా గ్రహించగలిగితే మనకు అసలు వ్యతిరేక భావాలనేవి రావు. అందుకే దోషవర్జిత అన్నారు. దోషములను అమ్మవారు తొలగిస్తుంది. ఇవన్నీ మనకున్నటువంటి దోషాలు. మనకి ఒక్క శరీరం వచ్చేటప్పటికి మిగతావన్నీ వేరు, నేను వేరు అని మనం భావించడం ప్రారంభించాం. అదే అనమాట భ్రమ. ఈ వ్యక్త రూపంలో, వ్యక్తమైనటువంటి సృష్టిలో అవ్యక్తమైనటువంటి అమ్మని, ఆ పరమేశ్వర తత్వాన్ని తెలుసుకోవడం మనకు కష్టమైపోతుంది. కొంచెం ధ్యానం పెడితే, కొంచెం సాధన చేస్తే ఖచ్చితంగా మనం ఆ పరతత్వాన్ని తెలుసుకుని, మనం ఆ పరతత్వానికి మనకి తేడా లేదు. ఆత్మకి ఆధ్యాత్మకి భేదం లేదు, ఆత్మకి పరమాత్మకి భేదం లేదు అని తెలుసుకుంటాం. అహం బ్రహ్మాస్మి అనే భావన అప్పుడు వస్తుంది మనకి. ఇదన్నమాట అమ్మవారికి మనం తెలుసుకోవాల్సినటువంటి సర్వశక్తిమయి అనేటువంటి రూపాన్ని బట్టి. యాదేవి సర్వభూతేషు శక్తి రూపేణ సంస్థిత. నమస్తస్యై 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 నమో నమః. యాదేవి శక్తి రూపేణ సర్వభూతేషు సంస్థిత. అన్ని భూతములలోనూ శక్తి రూపంలో లేనిది ఏమైనా ఉందా? శక్తి ఉన్నది కనుకే అవి వాటి పనులు నిర్వహించగలుగుతున్నాయి. మరి ఆ శక్తిని, ఆ అమ్మ తాలూకా విభూతి అని మనం ఎందుకు భావించలేకపోతున్నాం? ఎందుకంటే మనం మాయకి లోనవుతున్నాం అన్నమాట. ఒక మాయ అనేటటువంటి పొర మనని కప్పేసింది. నేను ఈ శరీరంతో ఉన్నాను కాబట్టి నేను వేరు, అదన్నమాట. దానికి వచ్చి మనలో కొంత బుద్ధి అనేది ఇచ్చింది కదా అమ్మవారు. ఆ బుద్ధి ఏం చేస్తుందంటే మనని అప్పుడప్పుడు పక్క మార్గం పట్టిస్తుంది అనమాట. మన విచక్షణ శక్తే మనని అప్పుడప్పుడు ఏంటంటే అపమార్గాలు, అపార్థాలు చేసుకోవడానికి, అపమార్గాలను అనుసరించడానికి దోహదం చేస్తూ ఉంటుంది. కాబట్టి మనస్సుకి ప్రాధాన్యత ఇచ్చి బుద్ధిని నియంత్రించగలిగితే చక్కగా మనకి అసలైనటువంటి పరతత్వము, పారలౌకిక చింతన ఏర్పడి, పారలౌకిక దృష్టి అనేది ఏర్పడి, మనకి దేహాత్మకి, జీవాత్మకి, పరమాత్మకి మధ్య ఉన్నటువంటి భేదం అనేది తెలుస్తుంది. అది అవగతమైన వాడే జ్ఞాని. అతనే అలా అవగాహన అయినటువంటి వాడు జీవన్ముక్తుడు అని మనం చెప్పుకుంటాం అన్నమాట. కాబట్టి సర్వశక్తులలోని ఉన్నటువంటి, సర్వజీవులలో ఉన్నటువంటి చైతన్య రూపాన్ని అమ్మగా భావిస్తే ఆ అమ్మే సర్వశక్తిమయి అని మనం భావించవచ్చు. కాబట్టి ఇది
అమ్మవారి యొక్క లక్షణం. అంతే, మరో లక్షణం ఏమిటి అంటే సర్వమంగళ, సర్వ శుభములను మంగళములను తన రూపముగా ధరించినటువంటిది. ఆమె రూపమే సర్వమంగళ. సర్వమంగళాయై నమః అంటే సర్వశుభములను మనకి కలిగించేది అమ్మవారు. ఆమెయే శుభమైనప్పుడు, శుభములకు రూపమైనప్పుడు పరమేశ్వరుడు అందుకే ఏంటంటే విషాన్ని, చాలా హాలాహలాన్ని అంత హాయిగా తాగేయగలిగాడు. ఎందుకు? అమ్మ చెప్పింది తాగే. భర్త హాలాహలం భక్షించడానికి వెళుతున్నాడు, అదేమైనా పాయసం తాగడానికి వెళుతున్నాడా? మింగెడివాడు విభుండని మింగెడిదియు గరళమనియు మేలని ప్రజకున్ మింగుమని సర్వమంగళ మంగళసూత్రంబునెంత మదినమ్మినదో అంటారు పోతన గారు భాగవతంలో. మింగెడివాడు విభుండని, ఇలాంటి ఇప్పుడు మామూలు భర్త కాదు, ప్రాణ విభుండని, తన ప్రాణానికి ప్రాణమైనటువంటి భర్త అక్కడ ఉన్నటువంటి పదార్థాన్ని మింగేయడానికి వెళుతున్నాడు, తినడానికి వెళుతున్నాడు. మింగెడిదియు గరళమని మేలని ప్రజకున్, మింగేడిది విషమని తెలుసు ఆ శ్రీమాత, ఆ మహా ఇల్లాలికి తెలుసు భర్త వెళ్ళి ఆ విషాన్ని ఆహారంగా తీసుకోబోతున్నాడని. ప్రజలకి మేలవుతుంది, లోకాలకి మేలవుతుంది. ప్రజ అంటే ఇక్కడ జీవులు అని అర్థం చేసుకోవాలి, ప్రజ అంటే మనుషులని అర్థం చేసుకోకూడదు. అందువల్ల మింగుమనే సర్వమంగళ, మింగై నో ప్రాబ్లం, నేనున్నాను ఇక్కడ చూసుకుంటాను. అదన్నమాట అమలో ఉన్నటువంటి ప్రత్యేకత, ఆమె కాన్ఫిడెన్స్. అలాంటి సర్వమంగళ తన భార్య అయినప్పుడు ఆమె మంగళసూత్రానికి ఆధారభూతమైనటువంటి ఆయనకి చింతే ఉందండి, ఇది మనకి తెలుసు. కాబట్టి ఆ సర్వమంగళాదేవికి నమస్కరించుకుంటూ మనకందరికీ కూడా సర్వశుభాలని కలిగించాలని కోరుకుంటూ స్వస్తి. శ్రీ లలిత సహస్రనామావళి పై ధారావాహిక ప్రసంగం చేసిన శ్రీ బాలమురళి గారికి ధన్యవాదాలు. నమస్కారం సార్.